హెల్త్ న్యూస్ మీకోసం. హృద్రోగులు, ఛాతీ నొప్పితో ఆస్పత్రి పాలైన రోగులు నిత్యం గంటల తరబడి కూర్చోవడం వారి ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదని ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తుంది. గంటల తరబడి కుర్చీలకు, సోఫాలకు అతుక్కుపోవడం వల్ల వారికి ఏడాదిలోపే గుండెపోటు, మరణముప్పు పొంచి ఉంటుందని అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అధ్యయనంలో భాగంగా ఛాతీ నొప్పి ఉన్న 609 మంది రోగులను పర్యవేక్షించారు. వీరి సరాసరి వయసు 62 ఏళ్లు. ఆస్పత్రి నుంచి ఇంటికొచ్చాక వీరి శారీరక శ్రమను 30 రోజుల పాటు పరిశోధకులు పర్యవేక్షించారు. ఇందుకోసం వారికి ప్రత్యేక మానిటర్లను అమర్చారు. ఈ సాధన నిత్యం రోగుల కదలికలు, కూర్చున్న సమయం, నిద్ర వంటి అంశాలను నమోదు చేసింది. అనంతరం ఏడాది పాటు వీరికి కొత్తగా ఏమైనా గుండె సమస్యలు వంటివి వచ్చాయా అన్నది శాస్త్రవేత్తలు పరిశీలించారు. నిద్ర సమయానికి మినహాయించి రోజుకు 12 గంటల పాటు కదలికలు లేని జీవితాన్ని గడిపిన వారితో పోలిస్తే 15 గంటల పాటు ఈ తరహా జీవితాన్ని గడిపిన వారు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఏడాదిలోపు మరిన్ని గుండె సమస్యల బారిన పడడానికి లేదా మరణించడానికి అవకాశం రెట్టింపు స్థాయిలో ఉందని తేలింది. ఇలా నిస్తేజంగా గడిపే సమయంలో నుంచి కనీసం ఒక అరగంటను వేగంగా నడవడం లేదా పరుగు తీయడం వంటి చురుకైన చర్యలకు మళ్లిస్తే రోగులకు ప్రయోజనం ఉంటుందని వెల్లడైంది. ఇలాంటి వారికి తదుపరి సంవత్సరంలో మరిన్ని గుండె జబ్బులు లేదా మరణం ముప్పును ఎదుర్కొనే అవకాశం 62% వరకు తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. ఆ అరగంట సమయాన్ని తేలికపాటి కదలికలు అంటే నెమ్మదిగా నడవడం లేదా ఇంటి పని చేయడం వంటి వాటికి వెచ్చిస్తే హృద్రోగాలు, మరణం ముప్పును 50% వరకు తగ్గించుకోవచ్చని వెల్లడైంది. ఒకవేళ ఆ 30 నిమిషాలను నిద్రకు వినియోగించినా గుండె జబ్బులు, మరణం ముప్పు 14% తగ్గుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.